ఇప్పుడు మన ముఖ్య అతిథిగా చేస్తున్నారండి మన ఇన్స్పెక్టర్. సో ఇప్పుడు వాస్తవంగా కానుకలను అందించాలనుకున్నాం. సో మా టీం దయచేసి అట్టుంటది మా నేపాలతోటి తగ్గేదే. ఓకే, ఆడవాళ్ళకి ఫోటోలు అంటే పిచ్చప్ప. ముజీర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ అమ్మగారిని సత్కరించుకున్నారు. మీరు ఎంతమంది రోజు మీ మదర్కి దండం పెట్టుకొని వస్తారు? హాస్టల్ లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో ఒకటి చెప్తుంటారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మీకు కనిపించని దైవం కన్నా కనిపించే దైవం ఎవరు? మీ తల్లిదండ్రులే కదా. సో తప్పకుండా మళ్ళీ ఈరోజు అంటే జరిగిపోయిన కాలం ఎప్పుడు తిరిగి రాదు కదా, తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా ఏ మంచి కార్యం స్టార్ట్ చేసినా మీ తల్లిదండ్రులకు ఫస్ట్ నమస్కారం
ఆచారం పెట్టి బయటికి వెళ్ళమని చెప్తారు. ఖచ్చితంగా దాన్ని కొంతవరకన్నా మీలో కొంతమంది ఫాలో అయితే వి ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రేపు కూడా మీరు అందరూ కూడా కాబోయే మదర్స్ కదా. ఈ రోజు మీ తల్లిదండ్రులకు మీరే ఇస్తారు, రేపు మీ పిల్లలు మీకు అదే ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి రోజు అమ్మ అసలు ఏం పట్టించుకోవట్లేదు అనుకున్నానండి. పత్రిక విలేకరులకి, సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా పిలువగానే ఇచ్చినందుకు నా శిరస్సు వంచి మా మహిళా లోకం తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటుంది అది నమ్మతాను. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం చేపట్టిన రాజకీయం దగ్గర నుంచి, వ్యాపారం దగ్గర నుంచి, ఎక్కడైనా షార్ట్ పీరియడ్లో ఈవెంట్ పెడితే ఆ ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ అధ్యక్షుడైన అన్న నా తల్లిదండ్రుల ఆశీస్సులే. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ధనం కన్నా నా తల్లిదండ్రుల ఆశీస్సు మిన్నా అనే విధంగా వెళ్తున్నాను కాబట్టి ఈరోజు నేను సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నాను. మేడం తెలుసు 2012 నుంచి మేము ఫస్ట్ కార్యక్రమం 2012లో తెలుగు వనిత అనే కార్యక్రమం ఇంద్రాభవన్లో 2000 మంది స్టూడెంట్స్ వచ్చేసాము మేము. సో ఆ రోజు నుంచి కూడా మా గురువర్యులు శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు నేర్పించినటువంటి దావలోనే ఆయన ఆశనే సాధనలోనే ఈ రోజును కూడా నడుస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఆయన నేర్పించింది జనంని గెలిస్తే ధనం ఎప్పటికైనా వస్తుంది అనే పదం ఈ రోజు కూడా గట్టిగా నమ్ముతున్నాను నేను. కాబట్టి మహిళా దినోత్సవం రోజు మా అమ్మని సన్మానించుకోవడం నిజంగా మీ అందరి మధ్యలో నేను పూర్వజన్మ సుకృతంగా నేను కోరుకుంటున్నా. సో ఈ కార్యక్రమంలో నన్ను మీరందరూ కూడా గట్టిగా అభిమానించినందుకు, ముఖ్యంగా నా నెపార్ టీం దగ్గర నుంచి పిలవంగానే విచ్చేసినటువంటి ప్రతి మహిళా లోకం సంబంధించినటువంటి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు కూడా ఒక పవర్ఫుల్ డాక్టర్స్, లాయర్స్, యాంకర్, యాక్టర్స్, పొలిటికల్ అందరినీ కూడా ఎందుకు పిలిచాను అంటే మీలో మేము చదువుకోవాలి అనే ఆలోచన కొంతమంది, చదువు లేకపోతే బతకలేదామా అంటే మా భానుశ్రీ మేడం లాంటి తీసుకుంటే పొలిటికల్లో కూడా బతకగలుగుతాం అనే ఒక ఆలోచన. అదేవిధంగా ఇప్పుడు బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఆ డాన్సర్లు కూడా యాంకర్లు కూడా బతకగలుగుతారని యాంకర్లు అందరినీ కూడా మీకు పరిచయం చేస్తుంది. ఎందుకంటే మనిషి ఫస్ట్ మనసు బలంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాడు. జో డర్ గయా సమझो లైఫ్ మే वो मर गया. కాబట్టి మనం ఇంకా కార్యక్రమాలు నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి తొందరలోనే మేడం మీ చేతుల మీదుగానే మెహందీ ఈవెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను నేను. ఈ నెల 28వ ఎంజీ మాల్లో ఆ పోస్టుని కూడా భానుశ్రీ మేడం చేతుల మీద చేస్తుందనుకుంటే నా రాజకీయం నుంచి కూడా నేను 16 సంవత్సరాల నుంచి మా బాస్ మా మేడం అడుగు జాడల్లోనే నడుస్తాను కూడా. నేను వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళ వెనకాల మాత్రం నేను ఉంటామని చెప్పేసి అదేవిధంగా మాకు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అనగానే కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు, గిరిధరెడ్డి గారు వాస్తవంగా చెప్తున్నా మా బాస్ తర్వాత మేడం ఈరోజు నెల్లూరులో చెప్పుకోగల సత్తా అయిన లీడర్స్ని వాళ్ళని కూడా గుర్తుకొచ్చేసుకోవాల్సిన అవసరం రూరల్లో ఎంతైనా ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటూ, సో ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ఇన్ని రోజుల నుంచి సారు కొన్ని ప్రోగ్రామ్ని Yeah.